అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరు గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 12, 2024, శుక్రవారం. తిథి చవితి, మధ్యాహ్నం 1:11 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం రోహిణి, రాత్రి 12:51 వరకు. తదుపరి మృగశిర. యోగము సౌభాగ్యము, రాత్రి 12:13 వరకు. తదుపరి శోభనము. కరణం విష్టి, మధ్యాహ్నం 1:11 వరకు. తదుపరి భవ, రాత్రి 12:32 వరకు. తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:54. సూర్యాస్తమయం సాయంత్రం 6:22. చంద్రోదయం ఉదయం 8:34. చంద్రాస్తమయం రాత్రి 10:14. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:08 వరకు. యమగండం మధ్యాహ్నం 3:15 నుండి 4:49 వరకు. గుళిక కాలం ఉదయం 7:28 నుండి 9:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:14 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:33 నుండి 1:23 వరకు. వర్జము సాయంత్రం 5:06 నుండి 6:39 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 9:45 నుండి 11:18 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. శుభ గడియలు ఉదయం 5:54 నుండి 6:56 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:13 నుండి 3:03 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:08 వరకు. ఏప్రిల్ 12, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి చవితి, మధ్యాహ్నం 1:11 వరకు ఉంది. తదుపరి పంచమి. చవితి రిక్త తిథి కాబట్టి శుభకార్యాలకు పంచాంగం ప్రకారం అనుకూలమైనది కాదు. అంతేకాకుండా అదే సమయం వరకు చవితి తిథి ఉన్నంత వరకు ఉన్న విశ్వకరణం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అయితే ఈ రోజు ఉన్న నక్షత్రాలు రోహిణి రాత్రి 12:51 వరకు. తదుపరి మృగశిర. రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలే కాబట్టి ఒకవేళ మీరు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ నామ నక్షత్రాలతో మీ పంతులు గారిని సంప్రదించి మీ పంతులు గారి సలహా తీసుకొని ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. శుక్రవారం రోహిణి నక్షత్రం కలయికతో యమగంట యోగం ఏర్పడుతుంది కాబట్టి ఇది ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు వృషభ రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు తులారాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కరకాటకం, సింహం, వృచ్చికం, ధనస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. దశరథుడికి దహన సంస్కారాలు చేసినది భరతుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. భరతుడు
పాదుకులకు పట్టాభిషేకం చేసి రాజ్యం చేసిన ప్రదేశం ఏది? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం. యూరి గగారిన్ గారు అంతరిక్షంలోకి వెళ్లిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవం జరపబడుతుంది. కన్నడ సినీ నటులు, గాయకులు రాజ్కుమార్ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 12 శుక్రవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి అంతా మంచే జరుగుతుంది. వృషభ రాశి అనవసర విషయాల్లో తలదూర్చకుండా మౌనంగా ఉండటమే మంచిది. మిథున రాశి ప్రశంసలు అందుకుంటారు. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. సింహ రాశి అభివృద్ధి ఉంటుంది. కన్యా రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. తులా రాశి అవసరానికి అండగా నిలబడతారు. వృశ్చిక రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ధనస్సు రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి ప్రశంసలు అందుకుంటారు. కుంభరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీన రాశి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.